ఇదే నెంబర్ కూడా నేను ట్విట్టర్ లో కంప్లైంట్ చేసి ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఈ నెంబర్ కూడా ఇచ్చాను, వెయిట్ చేయండి. ఎందుకు అరుస్తున్నారు మీరు? అమ్మల మీద నాన్నల మీద బూతులు తిట్టే రైట్ మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. ఈ నెంబర్ నువ్వు చేయకపోతే వాయిస్ మీదే మేడం, వాయిస్ మీదే. వాయిస్ రికార్డ్ పెట్టమంటారా? మీదే కాదు, ఒకసారి కంపేర్ చేసి చూసి చూపిస్తారు ఒకసారి. చిన్నప్పటి నుంచి ఇట్లా అరుస్తావా ఇంట్లో? మీకు అసలు మీరు ఏం మాట్లాడతారు? మీకు కొంచెం అర్థమవుతుందా? మీకు బ్యాంకింగ్ కాల్ అంటే బ్యాంకింగ్ కాల్ మాట్లాడండి. ఏదో ఫ్రాడ్లతో ఇట్లనే మాట్లాడతాం మేము. బ్యాంకింగ్ కాల్ అన్నప్పుడు ఇంకా మంచిగా మాట్లాడతాం, అర్థమవుతుందా? గిట్లా మాట్లాడతా మంచిగా పేమెంట్ చేయండి, ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. పేమెంట్ చేయకపోతే రెస్పెక్ట్ ఇవ్వవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను, సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నేను మీరేనా కాల్ చేసింది? నేను మీరే కదా కాల్ చేశారు నిన్న? నేను మీరు ఏ టైంకి ఆఫ్టర్నూన్ ఎవరితో మాట్లాడారు మీరు? నిన్న బూతులు తిట్టారు కదా, మా పేరెంట్స్ కూడా ఫోన్ చేసి బూతులు తిట్టారుగా. అవన్నీ చేస్తే పేమెంట్ చేస్తాను అనుకున్నారు ఏంటి? ఏమైనా కస్టమర్ తోనే మీకు ఎవరు? నేను నువ్వే మాట్లాడావు. నీ వాయిస్ రికార్డింగ్ ఉంది, నీ వాయిస్ నేను గుర్తుపెట్టాను. మళ్ళీ ఏం తెలియనట్టుగా ఎవరు చేశారని అనొద్దు. ఇదే నెంబర్ కూడా నేను ట్విట్టర్ లో కంప్లైంట్ చేసి ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఈ నెంబర్ కూడా ఇచ్చాను, వెయిట్ చేయండి. ఎందుకు అరుస్తున్నారు మీరు? అమ్మల మీద నాన్నల మీద బూతులు తిట్టే రైట్ మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. ఈ నెంబర్ నువ్వు చేయకపోతే వాయిస్ మీదే మేడం, వాయిస్ మీదే. వాయిస్ రికార్డ్ పెట్టమంటారా? మీదే కాదు, ఒకసారి కంపేర్ చేసి చూసి చూపిస్తారు ఒకసారి. నేను రిఫరెన్స్ నెంబర్లో అందరూ ఫోన్ చేసి బూతులు తిడతారా? మీకు ఎవరు రైట్ ఇచ్చారు మేడం? బూతులు తిట్టే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? నేను ఇయ్యాలి అంటే కూడా మీరు అనిపిస్తారు. మీరు రికార్డింగ్ పంపండి, నాది రికార్డింగ్ పంపండి. రికార్డింగ్ నేను మీకు పంపిస్తా, ఆగండి. రికార్డింగ్ మీకు పంపిస్తాను, మీరు వినండి. అది మీదే కాదు తెలిసిపోద్ది కదా. ఇదే నంబర్ నిన్న వేరే నంబర్ నుంచి చేశారు. నాకేం చూడనుకున్నారు? ఎందుకు అట్లా అడుస్తున్నారు? నేను ఎలా మాట్లాడుతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు? అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారు? అబద్ధాలు నేను ఏం మాట్లాడలేదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నిన్న మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఏం తెలియనట్టుగా చేస్తున్నట్టు చూస్తారు. మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మీకు మీ వేరైనా సరే, నువ్వు నిన్న మీరు మాట్లాడింది పర్సన్ ఒకరే, నెంబర్లు వేరైనా మాట్లాడిన పర్సన్ ఒకటే. నేను పంపిస్తా, వాయిస్ రికార్డ్ పంపిస్తా, కంగారు ఎందుకు? పంపిస్తాను. ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరు ఏం పేరు? మీ పేరు ఏం స్వాతియా? ఓకే, మీ ఐడి డీటెయిల్స్ పెట్టండి. స్వాతియో లేదంటే వేరే ఫేక్ పర్సన్ నాకు ఎట్లా తెలుస్తుంది? నేను మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఏం తెలియనట్టు ఈ రోజు ఫోన్ చేసి పేమెంట్ చేయండి అని చెప్పి నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇక్కడ కస్టమర్ అంత తెరువులు ఎవరు లేరు మేడం. వెయిట్ చేయండి, ఆగండి. ట్విట్టర్ లో కంప్లైంట్ చేస్తే మొత్తం షేక్ అయితే ఆగండి, కంగారు పడొద్దు. అర్థమైందా? ఇప్పుడు నాకు రీజన్ దొరకలేదు మేడం. నాకు ఇప్పటికొచ్చి మీ క్యాష్ నుండి నాకు ఎవరు ఫోన్ చేయలేదు పేమెంట్ కోసం. మీరు నేను చేస్తే నిన్న మొన్న కూడా చేశాను. మీరు ఏమన్నారు? ఆఫ్టర్నూన్ నేను ఈవినింగ్ తర్వాత పేమెంట్ చేస్తా అని అన్నారు. ఇప్పుడు కాదు, వెయిట్ ఆగండి. మీరు నిన్న నాకు చేసి నేను మీకు పేమెంట్ చేస్తాను, ఈవినింగ్ చేస్తాను చెప్పాను. ఉంటే నాకు రికార్డింగ్ ఒకసారి పంపించండి, నేను మీతో మాట్లాడింది. సార్ మీరు ఎంత అబద్ధం ఆడుతున్నారు అర్థమైపోయింది సార్. మీరు అన్నారు మేడం, మీరు ఎంత అబద్ధం ఆడుతున్నారు నాకు తెలుస్తుంది. నిన్న మాట్లాడే పర్సన్ మీరే, ఈ రోజు మాట్లాడే పర్సన్ మీరే. బూతులు తిట్టారు. ఇప్పుడు మీ నెంబర్ ట్విట్టర్ లో పెట్టాను, ఆవేశపడకండి. సరే, 31st పేమెంట్ చేశాను అన్నాను కదా. ఉంటే ఒకసారి నాకు ఆడియో రికార్డింగ్ పెట్టండి ఒకసారి. అంటే మీకే చెప్పింది కదా సార్. నేను మీతో మాట్లాడలేదు కదా. నేను 31st చేస్తానని చెప్పి మీకు ఎప్పుడు చెప్పిన ఒక ఆడియో రికార్డింగ్ పెట్టండి. నేను మీతో మీరు నిన్న ఎలా మిస్బిహేవ్ చేస్తారో ఆడియో రికార్డింగ్ మీకు పెడతాను, తేలిపోద్ది కస్టమర్ తో ఎలా మాట్లాడారండి. ఏంటి? నా పేరు అరుస్తున్నారు కూడా, మీకు తెలియదు కూడా. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తున్నారు, నేను యాక్టింగ్ చేస్తాను. నేను యాక్టింగ్ ఏం చేయలేదు, నువ్వు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు. నిన్న మాట్లాడే పర్సన్ నీ పర్సన్ ఒకటే. నువ్వు నిన్న మాట్లాడింది మాట్లాడింది ఒకటే. నెంబర్లు వేరే అంతే, నెంబర్లు వేరే అంతే, నెంబర్లు వేరే అంతే. అర్థమైందా? సరే సార్, మీకు అర్థమైంది. మీ రీజన్ దొరికింది, ఒక రీజన్ దొరికింది, పేమెంట్ చేయాలి రీజన్. సరే, ఒక విషయం చెప్పనా? ఫోన్ సరే, నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ పర్సన్ ఎవరో నాకు కావాలి, పర్సన్ తీసుకుంటే అప్పుడు పేమెంట్ చేస్తాను. సార్ మీరు మాట్లాడే పర్సన్ నెంబర్ ఉంది కదా, కాల్ చేయండి. నాకు ఇప్పుడు లైన్ లో కలపండి కదా, లైన్ లో కలపండి సార్. నెంబర్ నీకు చెప్తాక నువ్వు కలుపు ఒకసారి. నువ్వు క్యాష్ నుండేగా చేసావు, మీరు అక్కడి నుంచే కదా. కలపండి, మీ వాళ్ళేగా, బయట వాళ్ళు ఎవరు కాదుగా. అది మీరు పంపింది ఇప్పుడు నంబర్. నేను ఎప్పుడే కలుపుకోవడం అంటే ఎట్లా కనుక్కుంటారు సార్? టైం పడుతుంది. మరి కలపండి మేడం. నిన్న 100% నిన్న మాట్లాడింది మీరే, పక్క మాట్లాడింది మీరే. అచ్చా, నేనే మాట్లాడింది కదా సార్. రికార్డింగ్ పంపండి, నేను చూస్తా.
రికార్డింగ్ పంపిస్తా, మీ డీటెయిల్స్ నాకు పెట్టండి ఒకసారి, పంపిస్తా. మీ స్వాతి అన్నారు కదా, స్వాతి అన్న పర్సన్ మీరు క్యాష్ నుండి చేస్తారని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డు నాకు పెట్టండి, మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి, డీటెయిల్స్ అన్ని నేను పెడతా. ఇవన్నీ అవసరం లేదు సార్, ఇవన్నీ నీకు పేమెంట్ చేయాలని కాదని మేము ఇవన్నీ అడుగుతాం. వాషింగ్ చెప్పనా, నేను పేమెంట్ చేస్తాను, మీ డీటెయిల్స్ నాకు పెట్టండి, పేమెంట్ చేస్తాను. పేమెంట్ చేయనే నమ్మకం వచ్చింది, మీ ఎంత ఫ్రాడ్ పర్సన్ ఎంత ఫేక్ పర్సన్ నాకు అర్థమైపోయింది. హలో, ఫ్రాడ్ అది ఇది అనే రైట్ నీకు ఎవరిచ్చారు? నీకు రైట్ ఇచ్చేది ఎవరిచ్చారు? నువ్వు అరుస్తుంటే అర్థమైపోతుంది, ఇగో నువ్వు అరుస్తున్నా చేసినా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, అర్థమైందా? నిన్న పర్సన్ ఈ పర్సన్ ఒకటే వెయిట్ చేయి. ఇప్పుడు ఇదే నెంబర్ కూడా పెట్టాను, ట్విట్టర్ లో కంప్లైంట్ చేసాను, ఇదే నెంబర్ కూడా పెట్టాను. ఉండు కాల్స్ వస్తాయి, ఆ కంగారు వెయిట్ చేయి, ఈ నెంబర్ తో ఉండు, అట్లానే ఉండు. మీరేం చేయలేరు సార్, మీరేం చేయలేరు. పేమెంట్ సరే, నువ్వు కూడా నన్ను ఏం చేయలేవు, ఓకేనా? నువ్వు కూడా నన్ను ఏం చేయలేవు అమ్మా, పేమెంట్ చేయాలి సార్. లోన్ నేను తీసుకున్నాను ప్రూఫ్ ఏంటి? అసలు నేను తీసుకోలేదు లోన్. అచ్చా, తీసుకోలేదు. రికార్డింగ్ ఉంది సార్, పంపి. అసలు నేను లోన్ తీసుకోలేదు. నేను ఇంకేం మాట్లాడదు. ఓకే, డన్. నేను అసలు లోన్ తీసుకోలేదు. ఓకే, పెట్టు. హలో, హలో, ఏమైంది మేడం? మీరు కొంచెం బిజీ ఉన్నప్పుడు కాల్ చేస్తున్నాడు, అట్లా ఎందుకు అట్లా? ఎంత సేపు బిజీ సార్? ఎన్ని రోజుల నుంచి బిజీ ఫోన్ ఎత్తడానికి? 10 రోజుల నుంచి కాల్ చేస్తున్నాం మీకు. చెప్పండి, మ్యాటర్ చెప్పండి. కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? ఏ కార్డు? ఎస్బీఐ 2 ఉన్నాయి నాకు. ఏ కార్డు గురించి మాట్లాడుతున్నారు? ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఎస్బీఐది. ఎస్బీఐలో 2 ఉన్నాయి. ఏ కార్డు? ఒక కార్డ్ నెంబర్ చెప్తున్నాను. అమౌంట్ 2 lakhs ఎక్కువ ఉంది కదా, 2,91,000 అది ఆ కార్డు. ఆ కార్డు ఏం పేరు? మీ పేరు? పేరా? మీ పేరు మేడం, నా పేరు నాకు కార్డ్ పైన 20 లాస్ట్ 4 digits మీ పేరు చెప్పండి, 2743. నా పేరు నాకు చెప్పి చెప్తారు. సెటిల్మెంట్ చేద్దాం, చెప్పేది ఏం లేదు. సెటిల్మెంట్ ఈరోజు చేస్తారా? లీస్ట్ ఇస్తారా? క్లోజ్ చేసేయండి ఈరోజు చేసి. 10% ఇస్తారా? 90% ఎవరు ఇస్తారా? అట్లా ఇస్తారా సార్? ఎవరైనా మీరు ఇస్తారా? పోనీ నేను ఇచ్చా, చాలా మందికి లోన్స్ ఇచ్చా, ఎవరికి మొత్తం 100% మాఫీ చేసిన. ఇస్తారా మీరు? అవును. మీరు బ్యాంకింగా బై హ్యాండ్ ఇచ్చారా? బై హ్యాండ్ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ చేశా నేను. మరి ప్రైవేట్ ఫైనాన్స్ ఇచ్చుకున్నారు సార్ మీరు? అరే ఆర్బీఐకి అప్రూవ్ పెట్టాను మేడం. ఇది బ్యాంకింగ్, బ్యాంకింగ్ ప్రకారంగా మాట్లాడండి. బ్యాంకింగ్ అదే రిక్వెస్ట్ పెట్టాను ఆర్బీఐకి, అరే ప్లీజ్ రికగ్నైజ్ మీ యాజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి. ఇవ్వలేరు వాళ్ళు. ఇవ్వరు. క్యాపిటల్ తక్కువ దగ్గర ఇవ్వమని చెప్పారు సార్. ఇవ్వరు సార్. ఎందుకు ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి ఎందుకు ఇవ్వరు? అది కూడా తెలుసు మీకు, ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఎంత కట్టగలుగుతారో నాకు చెప్పండి. లీస్ట్ ఎంత వస్తుందో చెప్పండి. లీస్టా? 1 lakh వస్తుంది. 1 lakh కట్టే పొజిషన్ లో ఉంటే మీకు ఇన్నిసార్లు ఇంత డిలే కాకుండా ఎందుకు సార్ వాడుకున్నారు? మళ్ళీ అంతగానం ఎందుకు వాడుకున్నారు? కట్టేది ఇంటెన్షన్ ఉంటే వాడుకోవాలా, లేకపోతే ఎందుకు వాడుకుంటారు అంతగానం? ఇప్పుడు మీరు పుట్టగానే మీకు రికవరీ ఏజెంట్ కలెక్షన్ వస్తాను కలగన్నారా, లేకపోతే అదే కదా సార్, మాకు దొంగ అని తెలియదు. అప్పుడు తెలియదు మీరు మనుషులు వెరిఫై చేసి ఇవ్వండి, మరి అయిపోతుంది కదా. ఫస్ట్ అదే వాళ్ళ లెక్క పేమెంట్. ఇప్పుడు చెప్పండి మీరు ఎంత పేమెంట్ చేస్తారు? మరి అట్లా సీదా మాట్లాడు, దొంగ పింగని మాట్లాడుతారు. అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడక మేడం. మీ అథారిటీ ఎంత ఉందో, మీ లిమిటేషన్ ఫీల్ అయ్యేలాగా మాట్లాడతారు కదా. మీరు సైన్ పెట్టిన నోట్ పైన ఇచ్చే సైన్ పెడతారు కదా. ఎట్లా బిహేవ్ చేస్తా మీకు మాట్లాడదు కదా. CEO ఆఫ్ ద బ్యాంక్, రైట్? అవును సార్. ఓకే, అట్లుంటే బాగుంటుండే, ఇంకా వేరే లెక్క ఉంటుండే. వేరే లెక్కలేదు. సెకండ్ రోజు పోస్ట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సెటిల్మెంట్ గురించి చెప్పండి. కావాలన్నారు కదా, ఎంత కడతారు? అరవకండి, కూల్ గా మాట్లాడిన దగ్గర ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? అది 2,91,535 రూపీస్ ఉంది. స్ట్రేట్ అవే ఒకటే ఫిగర్ చెప్తా, దానికి నెగోషియేషన్ మళ్ళీ దాన్ని తగ్గిడాలి. 2,91,535. ఓకే, స్ట్రేట్ అవే 50,000 కడతా మేడం. స్ట్రేట్ అవే 50,000 కొంచెం ఏ లెక్కన కడతారు చెప్తారా? లెక్కలు బిక్కలు ఏముండదు మేడం, నో లాజిక్. మళ్ళా సార్ మీరు అట్లా అంటున్నారు. నేను స్ట్రేట్ అవే చెప్తా సార్, ఆ అమౌంట్ కి కాదు. మీకు అవుతుందా? ఒకసారి కట్టుకోండి లేదా 2 సార్లు కట్టుకోండి. ఒకటేసారి ఉంటుంది, 2 సార్లు ఏం లేదు. చెప్పండి, ఇంకో ఏమంటారు చెప్పండి.
73,833. దీనికి ఇంకా 1 రూపీ తక్కువ కాదు. వినండి, తక్కువ అవుతుందా నేను చేసుకోండి సార్. 25% రౌండ్ ఫిగర్ క్యాల్కులేట్ చేశారు కదా మేడం. మళ్ళీ ఇంకేంటి సార్? 20 రౌండ్ అదైతే లీస్ట్ 58 చేయండి. లేదు సార్, ఒక్క నిమిషం సార్. హలో, ఎవరు? యాక్సిస్ బ్యాంక్ నుంచి సార్. చెప్పండి. సార్ ఏమైంది, పేమెంట్ చేయలేదు ఇంకా? ఏమైందంటే ఏం చెప్పాలి మేడం? చాలా అయినాయి. ఆ? ఏమైందంటే ఏం చెప్పాలి? చాలా అయినాయి. పేమెంట్ కాలేదు మేడం. అదే సార్, ఎందుకు కాలేదు, ఇంకా చెయ్యలేదు అంటున్నా. కాలేదని మాకే తెలుసు. అవునా? డబ్బులు లేవు, అడ్జస్ట్మెంట్ కాలేదు మేడం. ఇంకా మరి ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు వస్తుంది అంటే చేస్తాం. నెక్స్ట్ మంత్ కానీ మంత్ కానీ చేస్తాం. అంటే మీరు సేమ్ ఇదే రీజన్ ఎవ్రీ మంత్ ఇట్లానే చెప్తారా సార్ గత 3-4 సంవత్సరాల నుంచి? డిఫాల్ట్ ఎన్ని మంత్స్ అయింది? డిఫాల్టా? 1 ఇయర్ కావడానికి వస్తుంది. 3 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ చేశారా మీరు? ఏంటండి? 3 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ చేశారా మీరు? చేసినాం కదా సార్, ఎప్పుడు ఇదే రీజన్ చెప్తా అంటే కాని పని కదా సార్. కాని పని మేడం, మీరు చెప్పినట్టు మరి తెలిసాలి ఏదో ఒకటి. పేమెంట్ చేయండి సార్. మరి లేదు మేడం, ఇప్పుడు అమౌంట్ లేదంటే ఎట్లా మరి? ఎన్ని రోజులు సార్ టైం? ఇంకా మీకు టైం ఇచ్చుకుంటూనే పోవాలా మేము? చేస్తా. ఇప్పుడు వేయండి సార్. చేస్తా అయింది, కనీసం ఈఎంఐస్ కూడా పే చేయట్లేదు మీరు. పార్షల్ అమౌంట్ కూడా చేస్తా అని చెప్పి అది కూడా చెయ్యట్లేదు. సెటిల్మెంట్ లేదు, ఫోర్క్లోజ్ లేదు, ఏది లేకపోతే ఎట్లా సార్? మరి ఎవరు టైం ఇస్తారు? ఇవ్వరు కదా. వాయిస్ బేస్ బాగుంది మేడం, అందుకే సెలెక్ట్ చేశాను. మన రికవరీ పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేయండి. సరే కాదు సార్, పేమెంట్ చేయండి. లేదు మేడం, ఇప్పుడు ఎక్కడికి చేయాలి పేమెంట్? లేవనంటే మరి ఎట్లా? మరి ఎట్లా అంటే ఎట్లా? తీసుకున్నప్పుడు కట్టాలి కదా. మరి ఏం చేసిరు ఇన్ని రోజుల నుంచి? ఏం జాబ్ చేశారు సార్ మీరు? ఎక్కడ ఉంటారు? స్పీకర్ పగిలిపోతుంది దగ్గర, ఎందుకు అరుస్తున్నారు? మరి పేమెంట్ చేయండి సార్. ఇంకెన్ని రోజులు టైం ఇవ్వాలి మీకు? అన్ని ఫేక్ కమిట్మెంట్స్ ఇచ్చుకుంటా కూర్చుంటారు ఎప్పుడు. పక్కన టీలో ఉన్నా మేడం, గంత గట్టిగా అరుస్తున్నారు. అవును సార్, చెప్పండి. ఇంక్రిమెంట్ ఇస్తాను చెప్పాడా? ఏంది? ఇంక్రిమెంట్ మంచిగా ఇస్తాను చెప్పండి సార్. అవన్నీ మీ అనవసరం మాటలు. మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారు అది చెప్పండి నాకు. ఇంకా మీరు ఎవ్రీ మంత్ ఇట్లా ఫేక్ కమిట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే కాదు సార్. ఇట్లా టైం పాస్ చేసి ఫోన్ కట్ చేయడం కాదు. పేమెంట్ గురించి మాట్లాడండి. చంద్రముఖి వచ్చిందా మేడం బాడీలోకి? మీకు అర్థమవుతుందా సార్ ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉందా అసలు? మెల్లగా మాట్లాడు, మరి సెన్సిబుల్ గా మాట్లాడతా. సెన్స్ లేకుండా మాట్లాడతా, అరుస్తున్నా. సెన్స్ లేకుండానే మాట్లాడుతున్నావు వాళ్ళ నువ్వు. ఏంది? పేమెంట్ అయితే పేమెంట్ అది ఆయనకు అమౌంట్ వస్తాయో లేదో కూడా తెలియదు. మళ్ళీ పేమెంట్ చేయండి సార్. ఏంది సార్? పేమెంట్ చేయండి అంటున్నా. లేవు మేడం, టైం పడుతుంది. ప్రాపర్టీ సేల్ పెట్టాను, ఇంకా రాలేవు. అది ప్రాపర్టీ సేల్ అవన్నీ మాకు అనవసరం మాట సార్. అది మీ పర్సనల్ ఇష్యూ, మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ పేమెంట్ చేయండి. ఇంకా టైం ఇవ్వాలంటే కాదు అది. పేరు మీకు అవన్నీ అనవసరం సార్. పేమెంట్ చేయండి ఫస్ట్. పేరు చెప్పు ఫస్ట్. పేమెంట్ చేయండి అని అన్నాను మీకు. పేరు చెప్పు ఫస్ట్ అంటున్నా. పేరెందుకు సార్? నా పేరు గురించి మీకెందుకు? నువ్వు ఓవర్ అసలు నాకు కాల్ చేయడానికి ఎవరా? హూ ఆర్ యు? పేమెంట్ చేసి మాట్లాడండి. హూ ఆర్ యు అనే మాటలు యాక్సిస్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ ఏదైతే తీసుకున్నావు కదా, అది పేమెంట్ చేసి మాట్లాడండి. వాటర్ ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ చెయ్యి. పేమెంట్ చేయకపోతే నువ్వు పోయేటట్టున్నావు మరి పైకి. మంచిది కదా, మీకు అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఎంత ఉందో మరి ఇన్సూరెన్స్ చెప్పండి, మరి క్లెయిమ్ చేసుకుంటాం కదా. 50 లక్షలు. ఎంత? 50 లక్షలు. 50 లక్షలా? మరి ప్రొవైడ్ చేయండి, డెత్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి వెళ్ళి. మరి మీరే ఏంది? మీరే తీసుకోండి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలా? ఎక్కడికి వెళ్ళి తీసుకుంటా? ఇవన్నీ ఓవర్ మాటలు మాట్లాడకండి సార్. ఫస్ట్ పేమెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఇచ్చిన కొద్దికి మీరు ఏదో టైం పాస్ చేసి మాట్లాడడం కాదు. ఫస్ట్ పేమెంట్ చేయండి. అట్లనే మాట్లాడతాము. మంచిగా మాట్లాడితే ఎవరు తీసుకోవట్లే కదా. సో ఇట్లనే మాట్లాడతాం సార్. పేమెంట్ చేయండి మీరు ఫస్ట్. నేను 1వ క్లాస్ పిల్లగా వస్తే భయపడడానికి. ఏంటి? నర్సరీ కిడ్ అనుకున్నావు నువ్వు వస్తే భయపడడానికి. మరి భయపడకండి సార్. ఎవరు భయపడమంటున్నారు? మీకు పేమెంట్ చేయండి. ఎందుకు అట్లా అరుస్తున్నావు? పేమెంట్ చేయండి. పేమెంట్ చేయండి. చిన్నప్పుడు చింతనా? ఏంటి? చిన్నప్పుడు చింతన అరుస్తావా ఇంట్లో? మీకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం ఏమైనా అర్థమవుతుందా మీకు? బ్యాంకింగ్ కాల్ మాట్లాడండి. ఫ్రాడ్లతో ఇట్లనే మాట్లాడతాం మేము. బ్యాంకింగ్ కాల్ అన్నప్పుడు ఇంకా మంచిగా మాట్లాడతాం. అర్థమవుతుందా? మాట్లాడతా. మంచిగా పేమెంట్ చేయండి. ఎవడైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. పేమెంట్ చేయకపోతే రెస్పెక్ట్ ఇవ్వవా?
ఇయ్యరు, ఎవ్వరు ఇయ్యరు, ఫ్రాడ్ కిందకే చూస్తారు, అర్థమవుతుందా? ఫ్రాడ్ పేమెంట్ చేయడు, ఇంకెందుకు చేసిన వాడు కాదు. ఆ చెయ్యకపోతే అడ్రస్ తీసి మన ఇంటి దగ్గరికి పంపించను. పంపిస్తావా? ఆ. పంపి టైం పడుతుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.